మీడియా మిత్రులందరికీ ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో రాజధాని అమరావతిపై జరుగుతున్న దుమారం. ఈ రాజధాని అమరావతి అనేది టీడీపీ వారికి, చంద్రబాబు నాయుడికి ఒక ఏటీఎం లాంటిది. వారికి ఎప్పుడైతే నిధులు కావాలో ఆ రోజున దానికి డబ్బులు అప్పు కింద తెచ్చి రాజధాని పేరు మీద వారు దానిని ఎలాగైతే వారి హస్తగతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ ఎందుకు పనికిరాని ఏరియాలో నీళ్లు తోడటం, అలాగే పిచ్చి మొక్కలు పెరిగితే పిచ్చి మొక్కలు పీగుతాం, వీటికే వేల కోట్లు ఖర్చు పెడతాం జరుగుతుంది. 2014-19 మధ్యలో మోదీ గారితో శంకుస్థాపన చేయించి సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధాని అనేది ఒక చోట ఉండకూడదు, అమరావతిలో ఉంటూ మిగిలిన 2 చోట్ల కూడా వైజాగ్, కర్నూలు ఉంటే ఇది ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల రాజధాని అనే విధానం తీసుకొచ్చి అమరావతి రైతులు ఆ పచ్చని పొలాలు అన్నీ కూడా ప్రజలకు 3 పంటలు పండే పొలాలు కాబట్టి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు తీసుకుని రైతులను మోసం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ యొక్క పంట పొలాలు ఇచ్చిన రైతులకు మీది డెవలప్ చేస్తాం, డెవలప్ చేసి ఇందులో మీకు ప్లాట్ ఇస్తాం, ఆ ప్లాటు మీ తరతరాలుగా మీకు ఉపయోగపడుతుంది అని నమ్మబలికి వాళ్ళ దగ్గర సుమారుగా 20,000 ఎకరం తీసుకున్నారు. ఆ 20,000 ఎకరం డెవలప్ చేయలేదు సరికదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు. 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడం జరుగుతుంది. ఈ సమయంలో వర్షాకాలం వచ్చింది, అక్కడ నీళ్ళు తోడాలని సుమారు 100 కోట్లు తీసి అందులో చేపలు పడటం జరిగింది. ఆ నీళ్ళు తోడేశారు. మళ్ళీ నిర్మాణాలు మొదలు పెడితే ఇదంతా సస్యశ్యామలం అవుతుంది అని దాన్ని వదిలేసి మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పుడు పిచ్చి మొక్కల్లో పీకడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 5,000 కోట్లు 2014-19లో ఖర్చు పెట్టి మీరేమీ కట్టలేకపోయారు. ఇప్పుడు 2024లో మొదలుపెట్టి 28లో మేము రాజధాని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. మళ్ళీ కొత్తగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 2028లో మనం పూర్తి చేద్దాం అనుకున్నాం, ఈలోపు ఎవరైనా వచ్చి దాన్ని ఆటంకపరుస్తే అన్న అనుమానంగా వ్యక్తపరుస్తున్నారు. అంత అనుమానం వ్యక్తపరచాల్సిన భయం దేనికి అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారని మీరు ఒప్పుకున్నట్టేనా అది? దానిలో భాగంగా 2028లో మీరు పూర్తి చేయరు, ఇప్పుడు దాకా ఒక్క శాశ్వత నిర్మాణం కట్టడం కూడా కట్టలేదు అన్నది ప్రజలందరికీ తెలుస్తుందని, అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు అరాచకాలు, రెడ్ బుక్ పాలన, ఎవరైతే ప్రభుత్వాన్ని మీరేమీ చేయలేదని ప్రశ్నిస్తారో వారందరినీ కూడా రెడ్ బుక్ పాలనలో అణిచివేత ధోరణి, వారి ఆస్తులు ధ్వంసం చేయటం, ఇది ప్రజలంతా గమనిస్తున్నారని ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అసెంబ్లీ అంశం మళ్ళీ ఎత్తుకుంటాం, మళ్ళీ ఎత్తుకుని తీర్మానం చేయటం, అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్నా ఇది పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం. మరి శాసనమండలిలో ఏం చేశారు? శాసనమండలిలో కూడా సభ్యులు ఉన్నారు, దాంట్లో 2 పార్టీల సభ్యులు ఉన్నారు, వారితో పాటు టీచర్స్ ఫెడరేషన్ వారు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఎమ్మెల్సీలు ఉన్నారు. అక్కడ కూడా మీరు ఆమోదం తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదేమీ చేయకోకుండా అక్కడైతే వీరి మాటలు చెల్లవని శాసనసభలోనే వారు దీన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది.
వీరు ఎన్ని కుయుక్తులు చేసినా దానిలో వారు ఏమీ చేయలేరు. మళ్ళీ ఏది చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అమరావతి కట్టడం అవుతుంది. దీంట్లో నిస్సందేహంగా మేము అందరం చెబుతున్నాం. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యం. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి పాత 20,000 ఎకరాలు తీసుకున్నది చాలక మళ్ళీ కొత్తగా తెరలేపి 50,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేస్తున్నారు. రైతులు మేము పాతాట్లకే మాకు ఎక్కడా కూడా సెటిల్మెంట్ అవ్వలేదు, మాకు చూపించిన ప్లాట్ ఏ చెరువులో ఉందో ఏ కాలువలో ఉందో మాకు తెలియట్లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. మొన్న 4 రోజుల క్రితం అక్కడ పనిచేసే అతనికి పాము కాటేస్తే అక్కడి నుంచి విజయవాడ తీసుకురావడానికి అక్కడ ఏ డాక్టర్ లేడు, ఏ హాస్పిటల్ లేదు, అంబులెన్స్ రావడానికి అరగంట పట్టింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క దయ వల్ల జరిగిన అంబులెన్స్ విధానంలో ఫోన్ చేసిన వెంటనే నిమిషాల్లో కుయ్యమంట అంబులెన్స్ వచ్చేది. ఆ మనిషి యొక్క ప్రాణాలు కాపాడటానికి ముందుకి అందరూ సాయశక్తిలా ప్రయత్నించేవారు. దీనిలో భాగంగా ఈ 50,000 ఎకరాలు పూలింగ్ చేసి దాన్ని తయారు చేయాలంటే ఎకరానికి 2 కోట్లు అవుతుంది. అంటే సుమారు 1,00,000 కోట్ల ధనం నిధులు ఉంటే తప్ప ఈ యొక్క 50,000 ఎకరాల్లో డెవలప్మెంట్ జరగదు. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి అప్పు తెస్తారు? ఆ 1,00,000 కోట్లు తెచ్చేది మీ యొక్క జేబులు నింపుకోవడానిక? ఎన్నిసార్లు అక్కడ మొక్కలు పీకుతారు, ఎన్నిసార్లు అక్కడ చేపలు పడతారు? దీనిపై సమగ్ర విచారణ జరిపి ఇవన్నీ కూడా బూటకమని చెప్పకనే కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా పక్కన పెడతాం జరిగింది. ఏదో కూటమిలో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు వారు అలాగే మేము చేస్తామని చెప్తున్నారు. ఈ రాజధానిని ముందుకు తీసుకెళ్ళకోకుండా దీన్ని ఎలాగే గడుపుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కావాల్సింది అదే. ఇది గడుపుతా సంవత్సరానికి 10,000 కోట్లు తెచ్చుకుని దాంట్లో వీరికి వచ్చే కమిషన్లో వీరు తీసుకునే భాగంగానే ఈ ప్రక్రియ నడుపుతున్నారు. 2028లో ఏళ్ళలో పూర్తి చేయలేరు. మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యం అని చెప్తూ మేము ఇది ప్రజలందరికీ తెలియాలని ప్రతి నియోజకవర్గంలోనూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జై జగన్, జై జగన్.